సుబ్బారెడ్డి జనసేనకు మించిన కుల పార్టీ ఉందా సార్? జనసేనకు మించిన కుల పార్టీ ఉందా? జనసేనకు మించిన కుల పార్టీ ఉందా? జనసేనలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, జనసేనలో ఉన్నటువంటి అధ్యక్షుడు, జనసేనని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకే కమ్యూనిటీకి సంబంధించిన కాదా చెప్పండి. నేను కూడా పాలిటిక్స్ లో ఉన్నాం. చంద్రశేఖర్ గారు మీకు చెప్పి ఇవాళ మీకు అనిపించింది మీరు చెప్పబోతే ఈ పార్టీని మీరు డిఫైన్ చేసుకోండి. ఇవాళ మీ పార్టీలో ఎవరికి ఇచ్చారు? మీ పార్టీ అధ్యక్షులు ఎవరు? ఇవాళ అశ్వరేణి అధ్యక్షులను చేసే తెలుగుదేశం పార్టీలో మీరు అడుగుతారో చెప్తున్నాం. మీరే లేదు ఒక అమ్మనే తీర్చారు. మీ అధ్యక్షుడు ఎవరు సార్? మీ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? మీ పార్టీకి అధ్యక్షుడు ఎవరు సార్? మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒక ఎస్సీకి ఒక మంచి పదవి ఉందా? ఒక మంచి పోస్ట్ ఉందా సార్? మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. జనసేన పార్టీలో ఒక ఎస్సీకి ఒక సముచితమైనటువంటి న్యాయం, ఒక సముచితమైనటువంటి గౌరవం కలిగినటువంటి ఒక పదవి ఉందా జనసేన పార్టీలో? చెప్పండి. మీరు తీసుకున్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇచ్చారు సార్? మీరు ఎమ్మెల్యే సీట్లు ఎన్ని తీసుకున్నారు? ఎవరెవరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు? ఏ కమ్యూనిటీకి ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒక్కసారి చెప్పండి. మీరు ఒక్కసారి చెప్పండి సార్. మీరు తీసుకున్నటువంటి 21 సీట్లలో ఎంతమంది ఓసీలకి, ఎంతమంది కేవలం ఒకే కమ్యూనిటీకి సీట్లు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఎంపీలు ఎంతమందికి ఇచ్చారో ఆలోచించండి. ఏ కులానికి ఇచ్చారో ఆలోచించండి. అంటే ఈ రాష్ట్రం అంటే ఒక కులం కోసమా? ఈ రాష్ట్రం అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమా? ఈ రాష్ట్రం అంటే కేవలం తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసమా? ఈ రాష్ట్రం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం కోసమా మీ విధానం? ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని మీరు ఒక మంచి పదవిలో, ఒక పోస్ట్ లో పెట్టినటువంటి చరిత్ర జనసేన చూపించండి. చూపించండి. ఈ రోజు 21 సీట్లు తీసుకున్నారా మీరు? 21 సీట్లలో ఎస్సీలకు ఎన్ని ఇచ్చారు? బీసీలకు ఎన్ని ఇచ్చారు? ఎస్టీలకు ఎన్ని ఇచ్చారు? చెప్పండి. మీరు చెప్పండి. మీరు ఎంపీగా తీసుకున్నటువంటి సీట్లు మీరు ఎవరికి కేటాయించారు? అధికార ప్రతినిధులు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు మీ దగ్గర? ఇవాళ ఎస్సీలకి హోంమంత్రి ఇచ్చాం, హోంమంత్రి ఇచ్చాం ఎస్సీలకి. ఎస్సీలకి ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చాం, ఎస్సీలకి రవాణా శాఖ ఇచ్చాం. మంచి మంచి పోర్ట్ఫోలియోలన్నీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇచ్చాం. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ మేము నిర్ధారణ చేశాం, మేము అవకాశాలు ఇచ్చాం. ఓసీగా నిలబడ్డటువంటి మీ పార్టీ అభ్యర్థులకి అపోజిషన్ గా బీసీని నిలబెట్టాం. మేము మా పార్టీ నుంచి ఒక బీసీని మీ ఓసీ మీద నిలబడేటట్టు చేశాం. మేము బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఎస్సీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. చంద్రశేఖర్ గారు మీరే అడగండి. జనసేన పార్టీ అవకాశం ఇచ్చిందో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నా ఆయన మాట్లాడలేదు. నేను మీకే చెప్తాను. మాట్లాడమనండి. బ్రహ్మాండంగా నేను అదే చెప్పానండి. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు. వినండి, మాట్లాడలేదు. అదే అన్నా నేను కూడా. ఓకే, ప్లీజ్ మాట్లాడండి. పాయింట్ వచ్చితే చెప్పండి మీరు. అంతేగాని వాళ్ళు మీ కులానికి ఏ కులం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నుంచి అధ్యక్ష పదవి ఇస్తారా? టీడీపీ చేయబెట్టి వాళ్ళు ఎవరికైనా ఇచ్చారు 5 సంవత్సరాలు? మీరు కులాన్ని అట్లా పెట్టి 5 కార్యపక్షం చేసింది రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిన పార్టీ వైసీపీ పార్టీ. మీరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు, చంద్రబాబు గురించి చెప్పారు, లోకేష్ గురించి చెప్పారు. మేము విన్నాం, మేము మాట్లాడా. నేను మాట్లాడిన ప్రతి మీరు ఇచ్చిపోతున్నారు. మీరు మాట్లాడండి. నేను అడిగితే ఆన్సర్ చేయండి. లేదంటే అలా అదే ఇలా మాట్లాడుతున్నాం. ఇదేంటంటే ఏంటి మీ ఇష్టాచారం మాట్లాడుకోతున్నా. నేను స్టూడియోలో ఉంటే మీరు మాట్లాడే అవకాశం లేదు. చంద్రశేఖర్ గారు నేను చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డిబేట్ మీ పార్టీని మీరు డిఫెండ్ చేసుకోండి, ఆ పార్టీని మేము డిఫెండ్ చేసుకుంటాం. ఎవరు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టాను నేను. మీరు ఎందుకు మాట్లాడతారు? నాకు అవకాశం ఇస్తాను. రైట్, మీరు మాట్లాడేది 15 నిమిషాలు ఇస్తాను నేను. నా దగ్గర టైం లేదు. అయినా ఇవాళ డిబేట్ వచ్చాను అంతే. అవును, ఓకే. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. సార్, మీరు తీసుకున్న 21 దాంట్లో ఒక అంచనా ఏమైనా ఉందా ఇన్ని వస్తాయి అన్నది?
మేము 21 ఎగ్జామ్ ఉంది ఇప్పుడు వస్తుంది అది అధికారులు వాడుతారు. ఓకే. రేపు 4వ తారీఖు బ్యాలెన్స్ ఓపెన్ చేసేదాకా ఇవాళ ఎవరు ఎగ్గుతాడు, ఎవరు సంతకం చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి ఎగ్గుతాడు, లేకపోతే ఎవరు చెప్తారా, వాళ్ళకి ఆశ్చర్యంగా చెప్తారా? రోజుకి ఎగ్జిట్ పోల్స్ కాదండి, రోజుకి ఒక కాన్ఫిడెంట్ ఫస్ట్ చేసే రోడ్లు వేస్తారో చెప్పుకోండి. కానీ ఎదురు పార్టీ మీద దుమ్మెది పోసి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే అంటే శ్రీనివాస్ గారు ఒక విషయం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పార్టీ మాట్లాడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, మీరు మాట్లాడుతున్నారు ఇవాళ వైసీపీ పార్టీలో అధ్యక్షులు చేశారు ఎవరికైనా? ఓకే శ్రీనివాస్ గారు అధ్యక్షులు ఎవరు చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా అధ్యక్షులు చేశారా? అలా చేయరు కదా. కాదు శ్రీనివాస్ గారు ఒక విషయం, అధ్యక్షులు ఎవరు చేస్తారండి? అధ్యక్షులు వేరే వాళ్ళు చేయరు కదా. మీ పార్టీ అధ్యక్షులు ఇంకొకరు చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు చేయగలరా? వీళ్ళు చేయగలరా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారు అచ్చెన్నాయుడికి జాతీయ పార్టీ కదండి, జాతీయ పార్టీ కదా అది. ఇది జాతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీకి అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కదా. అంటే జాతీయ పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్ర వరకు మాట్లాడతాయి. జాతీయ పార్టీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓకే శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఓకే మీరు ఒక చాలేనండి. నేను ఇప్పుడు నేను చెప్తున్నాను అవగాహన మీకు ఇచ్చేయకపోతే చంద్రశేఖర్ మీ పార్టీని మీ సీఎం గారిని ఎక్కించుకోండి. మీకు చెప్తాను ఈ చేతులు వెళ్ళిపోతా. ఈ చేతులు మీరు మాట్లాడండి, మీ పార్టీ గురించి చెప్పుకోండి, మీ పార్టీ గురించి చెప్పుకోండి. ఎంత పార్టీ కంటే హక్కు మీకు లేదు. ఓకే కృష్ణాంజనేయులు గారు ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు గెలిచే సీన్ లేదు. ఇవన్నీ కూడా కులాల పార్టీ అంశం నడిచింది. రాష్ట్రమే వదిలి వెళ్ళిపోతారని సవాల్ విసురుతున్నాడు శ్రీనివాస్ గారు. నేననేది ఎవరికి వాళ్ళని చెప్పుకోనండి. ఒకళ్ళు ఎదుటోళ్ళు ఓడిపోతేనే కదా మీరు గెలిచేది. అందుకని అసలు వాళ్ళ యొక్క సంతోషాన్ని మనం అసలు మీరు ఏ విధంగా ఇచ్చేద్దండి. ఒకటి ఏంటంటే మీరు పదే ఒక ప్రశ్న అడుగుతున్నారు, వాళ్ళ సమాధానం కూడా ఎంత ఘాటుగా ఉంటుందో చూడండి. మీరు ఒకసారి గమనించండి. మీరు ఎన్ని గెలుస్తారండి? 21 21 గెలుస్తామని చెప్తారు అంతే కదా. ఆయన 175లో 151 పైన గెలుస్తామని ఇప్పుడు చంద్రశేఖర్ చెప్పేవాడు ఏ పార్టీ వాళ్ళని కనపడ్డారా? ఎవరండి? ఒకవేళ అందుకే దాని గురించి మన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏం గెలుస్తారో తెలియద్ది. మనం జ్యోతిష్యులు మనం ఉద్దారంకాన్ని లాంటి వాళ్ళు చెప్పుకోలేదు, మనకు అవసరం లేదు. ఎవరు పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పుకోనండి. నేను ఒకటి చంద్రశేఖర్ గారిని అడుగుతాను. ఇది చంద్రశేఖర్ గారు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే గురువింద సామెతని గుర్తు చేస్తాను. నేనేమంటానంటే తెలుగుదేశము, అదే విధంగా జనసేన, లేకపోతే అక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లేకపోతే మైనార్టీలకు కానీ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవన్నీ ఓకే, మీరు విమర్శ చేయడానికి బాగుంది. మీరేమన్నా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటారు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. రేపొద్దున మీరు చెప్పే ప్రకారంగా అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పార్టీ అధ్యక్ష పదవి అన్నా ఏమన్నా ఇప్పుడు ఆ అచ్చెన్నాయుడికి ఇచ్చినట్టుగా నామకే వస్తారన్న ఎవరికన్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఎవరికన్నా ఇస్తారా? ఇచ్చేదానికి అవకాశం ఉందా? అదే మీరు చేయండి కనీసం నామకే వస్తుగా. ఒకటి మీరు చెప్తారు కానీ మీకు ఎలాగో కంక్లూజన్ మీకే ఇస్తారు. ఇంకొక పాయింట్ నేను చెప్తాను. ఒకటి ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా నేను ఒకటి స్పష్టం చేయగలను. ప్రతి ప్రభుత్వానికి ప్రయారిటీస్ అనేవి ఉంటాయి. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం సంక్షేమ పథకాలు ఫస్ట్ ప్రయారిటీ. రెండవ ప్రయారిటీ పాలనా వికేంద్రీకరణ పేరుతో గ్రామ వార్డు సచివాలయాలు, పాలనాదారుల దగ్గరకు తీసుకెళ్తాం, గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్బీఐకేలు కానీ మిగతా డెవలప్మెంట్ ఆల్ ఆస్పెక్ట్ అది వాళ్ళ లైన్. అది ఆ ఆస్పెక్ట్ అనేటువంటిది రేపొద్దున జనానికి సంతృప్తి పరిచి ఓటులు తేగలుగుతారు లేదనేటువంటిది పాయింట్. అంతేగాని రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి, అసలు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరు కూడా ఇక సంక్షేమ పథకాలే అమలు చేయరు అనేటువంటి విధంగా అంత పెద్దగా చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు అని చంద్రశేఖర్ గారికి నేను అంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంక్షేమ పథకాల ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు. ఎప్పటి నుంచి మొదలయ్యండి? ఎప్పటి నుంచో ఉన్న మీకు ఇందిరాగాంధీ దగ్గర నుంచే మీకు అప్పుడు గరీబ్ హఠావో దగ్గర నుంచి ఆవిడ బొంగులు తాటాకులు ఇచ్చిన దగ్గర నుంచి